అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. అది ఒక సాయంత్రం ఒంటరిగా విహారానికి బయలుదేరింది. దానికి దారిలో ఓ చెట్టు కింద ఒక నక్క ఏడుస్తూ కనిపించింది. రాజుగారి రాక దూరం నుండే గమనించిన నక్క ఏడుపు ఆపి కళ్ళు తుడుచుకుంది. రెండు చేతులు కట్టుకొని లేచి నిల్చుంది. మిత్రమా, ఎందుకు ఏడుస్తున్నావు? ప్రశ్నించాడు మృగరాజు. రాజా, ఆ చెట్టు మీది కోతితో స్నేహం చేయాలనుంది, కానీ ఆ కోతి నా స్నేహాన్ని అంగీకరించట్లేదు, అందుకే ఏడుస్తున్నాను అంది దూరంగా కొమ్మ మీద ఊగుతున్న కోతిని చూపిస్తూ నక్క. ఓస్, ఇంతేనా? ఆ కోతి కాకపోతే మరో కోతితో స్నేహం చేయి, లేదంటే ఈ అడవిలో ఎన్నో జంతువులు పక్షులున్నాయి. విశాలమైన ఈ అడవిలో నీకు స్నేహితులే కరువయ్యారా? ప్రశ్నించింది సింహం. సింహం మాటలు నక్కకు ఊరట కలిగించాయి. రాజా, మీ సలహా పాటిస్తాను అంది నక్క. నక్క దూరంగా ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక కొంగల గుంపు నివసిస్తోంది. తెల్లని కొంగల్ని చూసి ముచ్చట పడింది. దానికి దగ్గరగా ఉన్న ఒక కొంగతో, కొంగబావా, నాతో స్నేహం చేస్తావా? ప్రశ్నించింది ఆశగా నక్క. కొంగ వింతగా నక్క వైపు చూసింది. ఓ, నువ్వా? నీ గురించి నాకు బాగా తెలుసు. నీ నక్క చిత్తులు నా దగ్గర సాగు. నీతో స్నేహం కుదరదు. వెళ్ళి మరొకరిని చూసుకోపో అంది కొంగ. చేసేది లేక నక్క మరో చోటికి బయలుదేరింది. అలా నడుస్తూ వెళ్ళగా నక్కకు బాగా దాహం వేసింది. దూరంగా దానికి కనిపించిన చెరువులో చల్లని తీయని నీళ్లు ఉన్నాయి. అంతేకాదు లెక్కకు మించి చేపలు ఉన్నాయి. నక్క చెరువులో నీరు తాగి దాహం తీర్చుకుంది. అలసిపోవడంతో అక్కడే కూర్చుంది. అంతలో ఒక చేప ఒడ్డుకు వచ్చి నక్కను చూసి భయంతో లోనికి వెళ్ళబోయింది. ఓ చేపమిత్రమా, నేను నీ శత్రువుని కాను, నాకు నీతో స్నేహం చేయాలని ఉంది, నీకు అంగీకారమేనా అని అడిగింది నక్క. బాబోయ్, నీ జిత్తులు మాకు తెలీదా? నీతో స్నేహమేంటి, కుదరదు, వెళ్ళు అంటూ చేప నీటిలోకి బుడుంగున మునిగింది. చేసేది లేక నక్క అక్కడి నుంచి ముందుకు కదిలింది. ఎప్పటిలాగా మృగరాజు విహారానికి వెళ్ళగా దారిలో దానికి మళ్ళీ నక్క ఎదురైంది. ఒంటరిగా దీనంగా బక్కచిక్కి కనిపించిన నక్కను చూసి ఆగింది సింహం. ఏం మిత్రమా, ఇంకా ఒంటరివాడిగానే ఉన్నట్లున్నావు, మిత్రుల్ని సంపాదించుకున్నావా లేదా అడిగింది సింహం. లేదు రాజా, మీరు చెప్పినట్టే ఈ అడవంతా తిరిగాను, కానీ నాతో ఏ పక్షి జంతువు స్నేహం చేయడానికి ఇష్టపడట్లేదు అంది నక్క. సింహం ఆశ్చర్యంగా నక్క వైపు చూసింది. నిన్ను ఒక్కరు కూడా ఇష్టపడలేదా? తిరిగి ప్రశ్నించాడు మృగరాజు. అవును మహారాజా అంది వినయంగా నక్క. నిన్ను ఎవరూ ఇష్టపడకపోతే అది నీ తప్పే అంది సింహం. అర్థం కానట్లు మృగరాజును చూసింది నక్క. చూడు, ఆ రోజు నువ్వు చెట్టు కొమ్మ మీద ఊగుతున్న కోతిని చూపించావు, అది నీతో స్నేహానికి అంగీకరించడం లేదన్నావు. నీవు వెళ్ళగానే వినయంగా ఆ కోతి నా వద్దకు వచ్చి నీ గురించి చెప్పింది. నమ్మించి మోసం చేస్తావని నీతో స్నేహానికి అంగీకరించట్లేదని చెప్పింది. నక్క తల వంచుకుంది. మిత్రమా, మనల్ని ఒకరైనా ఇష్టపడతారు, అలాంటిది ఎవరూ ఇష్టపడటం లేదంటే లోపం మనలోనే ఉంది. నీ స్వభావం మార్చుకొని మంచి పనులు చెయ్యి, ఇతరులను మోసం చేయకు, సరేనా? అప్పుడు స్నేహం చేస్తామంటూ అవే నీ వెంట పడతాయి అన్నాడు మృగరాజు గంభీరంగా. నక్కకు తన తప్పు తెలిసింది. నలుగురికి మేలు చేయడానికి ముందుకు కదిలింది.